హలో, చిక్కుడుకాయ బంగాళదుంప వండుదామా? ముందుగా స్టవ్ వెలిగించుకొని కొంచెం నీళ్ళు అయితే కాగబెట్టుకోవాలండి. ఇందులో ఇప్పుడు మనం నీళ్లు కాగిన తర్వాత చిక్కుడుకాయలు ఉడికించుకోవాలి. కొంచెం బాయిల్ అయిన చిక్కుడుకాయలు బంగాళదుంపలు కూడా వేసుకోవాలి. 1/2 కేజీ చిక్కుడుకాయలు తీసుకున్నా అండి. అలాగే 1/2 కేజీ బంగాళదుంపలు తీసుకున్నాను. ఇప్పుడు ఇంకో బాణెలో నూనె కాగబెట్టుకొని అందులో అయితే చామినపప్పు, జీలకర్ర వేయాలండి. పప్పు దినుసులు కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. అలాగే ముందుగానే మనం బాయిల్ చేసుకున్న చిక్కుడుకాయలు, బంగాళదుంప వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆనియన్ వేసుకోవాలండి. ఒక ఉల్లిపాయ అయితే సరిపోయిద్ది. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలండి. యాక్చువల్గా ఈ కర్రీలో అయితే సాల్ట్ వేసుకోవాలి. నా దగ్గర సాల్ట్ లేదు కాబట్టి కొంచెం సన్నగా వెతికి కళ్ళుప్పే వేసాను. అలాగే చిటికెడు పసుపు వేసి అన్ని వైపులా కలిపెట్టుకొని ప్లేట్ అయితే వేసేద్దాము. మనం ఆల్రెడీ ఉడికించుకున్నాం కాబట్టి చిక్కుడుకాయలు కొంచెం ఆయిల్లో వేయించుకుంటే సరిపోయిద్దండి. అలా అని ఓవర్గా కుక్ చేసుకోకూడదు. చిక్కుడుకాయలైనా బంగాళదుంపలైనా స్మాష్ అయిపోతాయి. అలా కాకుండా సెమీ కుక్ అయితే సెమీ బాయిల్ అయితే చేసుకోవాలి మనం. చూస్తున్నారు కదా, ఇలాగా మధ్య మధ్యలో కలుపుకుంటా చిక్కుడుకాయలని బంగాళదుంపని వేయించుకోవాలి. బాగా వేగి నూనె పైకి తేలిందండి. ఇప్పుడు లాస్ట్లో అయితే చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. చిల్లీ పౌడర్ అనేది మనం లాస్ట్లోనే యాడ్ చేయాలండి. నూనె పైకి తేలే వరకు వేయించుకున్న తర్వాత ముందుగా అయితే వేయకూడదు. ఇప్పుడు ఈ కారం పట్టేదాకా ఇంకో 2 నిమిషాలు అయితే సన్నటి సెక మీద వదిలేద్దాం. అంతే, వేడి వేడి చిక్కుడుకాయ బంగాళదుంప రెడీ. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో